చూసేవాళ్ళందరికీ నమస్తే. తమ్నెల్ చూడగానే మీకు అర్థమై ఉండొచ్చు. అవును, ఈరోజు వైన్స్లో స్టఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తానికి పోతున్నాం. అక్కడ ఏమేమి వండుతారు, ఎట్లా వండుతారు, ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మా వీడియోని ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇవెంతనా ఒకటి 50, ఇది వచ్చేసి 60. షాపు మంచిగా ఏది నూనెలా దాన్ని ప్యాకింగ్ చేసానికి ఆకు వాడుతున్నాను. ఇది ఏ ఆకు తెలియదు. మీకు ఎవరికన్నా ఈ ఆకు పేరు తెలిస్తే మా కమెంట్లో దీని పేరు పెట్టుర్రి. అబ్బా మంచిగా మసాలా పట్టిండు. ఏ మసాలా మంచిగా ఉప్పు కారం పట్టించిండు దానికి. లోపలనే తింటామన్నా. ఇక ఫ్రై చేసిన చేపకు మంచిగా ఉల్లిగడ్డ నిమ్మకాయ ఉండాలి కదా, పిండుకొని తింటే మంచిగా ఉంటుంది నిమ్మకాయ. అందుకే ప్యాకింగ్ చేసి ఇచ్చిండు. ఇంకా వెజ్ వాళ్ళకు సపరేట్ స్టఫ్, గుడాలు, పల్లీలు, శనగలు అన్ని రకమైన ఉన్నాయి. అన్న దగ్గర తీసుకుంటే ఒక దగ్గర 30-40 ఐటెంలు ఉన్నాయి. వెజ్ వాళ్ళకు సపరేట్ స్టఫ్లు ఉన్నాయి ఇక్కడ. కానీ 10 రూపాయలు 20 రూపాయలు ఇట్లా కట్టిస్తున్నా. మంచిగా ఉంది. మేము ఇక చికెన్ స్టాల్ దగ్గరకు వచ్చినాం. చికెన్ స్టాల్ దగ్గరకు వచ్చి మస్తుగా ఉన్నాయి చికెన్లో వెరైటీలు. అయితే మేము చికెన్ వింగ్స్, చికెన్ చెస్ట్ పీస్ అయితే చెప్పినాం. అన్న అయితే మంచిగా ఉప్పు కారం పట్టించిండు. ఇక మంచిగా నూనెలు దేవుతున్నాని చికెన్ వింగ్స్, చికెన్ చెస్ట్ పీస్ అయితే చెప్పినాము. అన్న బిజీ ఉంటే నేను ఎట్లా కొద్దిగా హెల్ప్ చేసిన. వద్దు, నార్మలే. నువ్వు తింటలేవురా, కారం కట్టి అంటావు. వైన్స్లోకి వచ్చి లోపల కూర్చున్నాము. ఇక్కడ వీడియో తీసినాం అనుకో, ఎవడు ఎట్లా కొడతాడో తెలియదు. ఇప్పుడు స్టఫ్ తీసుకున్నాం, చికెన్ తీసుకున్నాం, చేపలు తీసుకున్నాం. ఇప్పుడు ఫుడ్ని ఎట్లుందో తిని చెప్తా నీకు. మంద అవుతలేము. థమ్స్ అప్ మౌంటైన్ డ్యూ తెచ్చుకున్నాం ఒకటి. మంద అవుతారు అనుకోగలం మళ్ళీ ఏం లేదు. ఇప్పుడు ఫుడ్ని అనేది ఎట్లా టేస్ట్ ఎట్లుండదు వైన్స్లో అని మీకు చెప్తాను. సరే ఇప్పుడు చూద్దాం, ఫుడ్ని తిందాం. మావాడు దూరం నుంచి తీస్తాడు. ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్ ఉంది ప్లేసు. చూడరు మీరు, ఇట్లా మెల్లగా సాటంగా తీస్తుంటా. చూడరు నా బ్యాక్ సైడ్, చూడరు నా బ్యాక్ సైడ్ ఓసి కోటర్ ఉంది ఒకటి. మంచి మంచి కాటగాళ్ళు వచ్చి రీడికి. ఎట్లుంది అంబియన్స్ ఇక్కడ. అన్న మంచిగా ఇదేమంటారు ఆకు, నీది ఏ ఆకు నాకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్లో కమెంట్ చేయండి. తీరా చూస్తున్నావు, తీరా. ఇప్పుడు ఇదేమో అంటారు అన్బాక్సింగ్ చేప చేస్తున్నాం. వావ్ సూపర్. మోడల్ అయితే చాలా బాగుంది. ఇది ఏం చేప అంటారు నాకు తెలియదు, కానీ మోడల్ బాగుంది. ఇప్పురా దాన్ని ఒక్క దిప్పు బాగుంది. నెక్స్ట్ అది తీసుకో. నెక్స్ట్ ఇంకా ఇది తీసుకుందాం. ఇది మనకు చికెన్ వింగ్స్, ఇంకా చెస్ట్ పీస్ వచ్చింది. చికెన్ వింగ్స్, ఇది వింగ్స్ ఇంకా చెస్ట్ పీస్ ఇచ్చిండు. ఎంత తీసుకుంటే 130 రూపాయలు రెండింటికి. ఎంతో 70 రూపాయలు తీసుకున్నట్టుండు. బాగానే ఉంది, క్రిస్పీగా ఉంది. చికెన్ కంటే తోపి ఆడ అటోగోలకి వేసి ఏదో చేసి అది మాట్లాడద్దు. ఏంది ఇగో ఇటు పాపం నేను ఒక్కనే కంప్లీట్ చేయాలి. టేస్ట్ ఎట్లుందో మీకు చెప్తాను. మీరైతే కమెంట్ చేయరు ఎప్పుడన్నా వైన్స్కి పోతే, ఏమనుకోను. కానీ చుడుబాన్ని వచ్చిండు, ఇచ్చేసా 30 రూపాయల ఇచ్చేసా. 30 రూపాయలు అన్న గట్టిగానే ఇస్తుండే. ఇది ఏందన్నా ఏమంటారు అన్న వీటిని? మినపగూడలో దీంతో పాటు చట్నీ ఏందని, ఇది టమాటా చట్నీ. బరాబర్ అంతే ఇచ్చండి. ఇలా చట్నీలో ఎప్పుడైనా ట్రై చేయండి. చట్నీ కంటే అన్న 30 రూపాయలు ఇచ్చేసి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అన్న ఫేస్ వద్దన్నాడు, అందుకే ఏం తీస్తాను నేను. బాయ్. ఇంకా మా వానికి పల్లీలు తెచ్చాను. పల్లీలు కాదురా కూడా. ఇక
ఫుడ్ అనేది ముంగలు పెట్టేసుకున్నా. ఒకసారి 7 ఒక డ్రింక్ వైన్స్లో మళ్ళీ మంద ఆగాం కదా ఇగో ఫస్ట్ ఫిష్ని స్టార్ట్ చేద్దాం. ఫిష్ పీస్ను ఎంత ఇది ఏంటంటే క్రిస్పీ ఏదో అంటారు కదా ఫ్రెండ్స్, మీరు అట్లనే ఉంది. బాగుంది చాలా. ఇది ఒక రకమైన సముద్రం చేప, అన్ని చేపలు కలిసినట్టు. చేప పేరు తెలియదు కదా, అన్ని చేపలు కలిసినట్టు ఉంది. చాలా బాగుంది ఇది. ఓకే ఫిష్ అయితే ఓకే. ఫిష్ తలకాయ ఉంది ఇలా చూద్దామా, 2 చేతులు పెట్టుకోవడం తిప్పుకుంటారేమో. తలకాయని ఇలా ఇలా ఉంటుంది. ఇది మొత్తం తీసుకొని బొజ్జు ఉంటుంది. ఊరిలో వస్తున్నాయి ఇలా తెలుసా, మావాడు కొట్టుకొని తెచ్చుకుంటాం. అబ్బా మస్తు ఉంది మామూలుగా లేదు. తలకాయ. నెక్స్ట్ చికెన్ వింగ్స్ ట్రై చేద్దాం. మీరు కేఎఫ్సీ ట్రై చేసిన అన్ని ట్రై చేస్తారు, వైన్స్ కూడా వింగ్స్ ట్రై చేస్తున్నాము. ఇట్లా కాదు, ఇట్లానే ఉంటాయా, ఇట్లా అయితే లేదు. లాస్ట్ ఫస్ట్ పీస్ మెత్తగా డిఫరెంట్ స్టైల్. అండ్ ఇలా మసాలాలు ఏం కనిపించదు తెలియదు అన్నా కానీ డిఫరెంట్ స్టైల్లో ఉంది. డిఫరెంట్ మసాలా బాగుంది. నిమ్మకాయ నాకే ఇంకా వెజ్ అంటే అన్ని చికెన్ మటన్ అన్ని తింటు, చేప అన్ని తింటు. చేప నేను ఏమంటారు ఇంకోవాలంట ఇంకా గురాలు ఏం చేస్తాం బ్రో, అట్లా పరిస్థితి. ఆవు నిమ్మకాయ వింటున్నాం. బాగుంది సూపర్ ఉంది, మంచిగా ఉంది. ఇక వైన్స్లో స్టఫ్ మామూలుగా లేదు. ఎప్పుడైనా ఇంటికి పార్సల్ తీసుకోవచ్చు. అగ్వ 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 ఎంత అనుకుంటున్నావు అంత వచ్చి 200 అయింది మాకు. మంచిగా సిట్టింగ్ వాళ్ళకైతే బయట 1000 అవి పెట్టుకుని అవసరం లేదు. ఈడ తీసుకోవాలి స్టఫ్, బయట బయట తెచ్చుకోవాలి. ఇంత స్టఫ్ వచ్చింది మాకు. చూడండి 200 200 కాదు, ఎంత అయింది? 400 అయింది బ్రో. 400 కాదు, 300 అయిపోయింది. ఇక్కడ కోసిన జామకాయలు, పప్పాయ అండ్ వాటర్ మిలన్ కూడా అమ్ముతారు. మేమైతే జామకాయ ట్రై చేసినాం, సూపర్ ఉంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. లాస్ట్ ఫ్రూట్స్ తోటి ఎండి చేసినాం ఇంకా.